ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి లాంటి చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా ఉండే నాయకుడు సుదర్శన్ రెడ్డి చేతులు ఓడిపోయాడు జిల్లా పరిషత్ మెంబర్గా. సో అప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాడు కాబట్టి అతను ఒక భవిష్యత్తులో తప్పకుండా ఎదిగే లక్షణాలున్న నాయకుడు అవుతాడని చెప్పి మేము కూడా అనుకున్నాం. నర్సంపేట ప్రజలు కూడా ఆయనను ఆ రకంగానే పెంచి పెద్ద చేశారు. జయశంకర్ గారు ఉన్నప్పుడు ఒకసారి సార్ నేను కూడా తెలంగాణ వచ్చేదాకా పెళ్లి చేసుకోను అని చెప్పి శపథం చేశారు. చాలాసార్లు మేము నచ్చే ప్రయత్నం చేశాం. తెలంగాణ ఆలస్యం కావచ్చాయా, నీ వయసు పుట్టది, ఎందుకు నువ్వు అట్లా పెట్టుకున్నావు. సార్ కూడా అన్నాడు, నేను తెలంగాణ కోసమని కాదు, నాకుండే కారణాల వల్ల నేను పెళ్లి చేసుకోలేదు, నన్ను చూసి మీరు అట్లా పెట్టుకోవద్దని కూడా చెప్పాడు. కానీ ఆయన తెలంగాణ వచ్చినాకనే చేసుకుంటా అని చెప్పి నేను ఒక 10 సార్లు అని ఉంటాయి 10 ఏళ్లలో. అయినా కూడా తెలంగాణ వచ్చినాకనే చేసుకుంటా అన్నాడు. తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాడు. చిన్న పిల్లలు ఉన్నారు. కరీంనగర్లో మొదటి సభతో మొదలైన వరంగల్లో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పార్టీకి వరంగల్ బల ప్రదర్శనే పార్టీని ఆదుకున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అనేక మంది నాయకులు తమ ముద్ర వేస్తారు. ఆ వరుసలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది.